ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న రూ. 1000ను 5% వడ్డీ రేటు చొప్పున పెట్టుబడి పెట్టి ప్రతి 10 సంవత్సరాలకు అసలుకు వడ్డీ కలుపుతాడు. అయితే మొత్తం 2000 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు సమయం పడుతుంది? మనకి ఇది ప్రాబ్లం. మనం మొత్తం 2000 కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దగ్గర అసలు ఎంత? అసలు వచ్చేసి మనకు రూ. 1000. ఈ వచ్చేసి రూ. 1000. పీటీఆర్ 100 కాబట్టి టైం వచ్చేసి మనకు తెలియదు, కనుక్కోవాలి మనం ఎన్ని సంవత్సరాలు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చేసి 5%. ఇవి మనకి ఇచ్చినాయి. కానీ మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ వడ్డీని అసలు అంటే ఫస్ట్ 10 సంవత్సరాలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వడ్డీ ఎంత వచ్చినా మనకు పీటీఆర్ 100 కాబట్టి 1000, టైం వచ్చేసి 10 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 కాబట్టి 5/100. ఈ 2 zeros కి 2 0 క్యాన్సిల్ అవుతాయి. మనకి ఎంత వచ్చింది? 5 10 50, 50 10 500 వచ్చింది. అంటే 10 సంవత్సరాలకు మనకు వడ్డీ అనేది 500 వచ్చింది. ఇప్పుడు మనకు ఈ రూ. 1000 అసలుకి ఈ వడ్డీ కూడా కలపాలి. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకు వడ్డీ అనేది అసలు కలుపుతారు కాబట్టి, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ అది కాబట్టి అసలుకు వడ్డీ కలపబడని ఇచ్చింది కాబట్టి అప్పుడు మనకు 10, 1000, 500 1500 అయింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు అసలు అనేది ఎంత అవుతుందంటే 1500 అవుతుంది. మరి ఈ 1500 అసలుపై మనకు టోటల్ మనకు 2000 రావాలి. ఇప్పుడు అంటే ఇంకా వడ్డీ ఎంత రావాలి? ఇంకొక 500 రావాలి. అప్పుడు 2000 అవుతుంది. ఇప్పుడు అసలు 1500 ఉంది, కానీ మనకు 2000 రావాలి కాబట్టి ఇంకో 500 వడ్డీ వస్తుంది సార్. మనకు వడ్డీ అనేది మనకు తెలిసిపోయిన ఉంది 500 అనేది 500 రావాలి. ఇప్పుడు పీటీఆర్ 100 కాబట్టి 1500, టైం అనేది తెలియదు మనకు, అదే కనుక్కోవాల్సింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ 5% ప్రకారం 100. ఈ 2 zeros కి 2 0 క్యాన్సిల్. 15 75, 75 టీ 500 = 75 టీ మిగులుతుంది మనకి పక్క. 500 ఎంత ఇచ్చింది మనకు? 75. ఇప్పుడు మనకు టీ అనేది ఎంత వచ్చింది మనకు? ఇప్పుడు ఈ 75 ఇవతలకి అంటే 500/, టైం టీ అంటే 25 2 20/3. టైం ఎంత వచ్చింది? 20/3 సంవత్సరాలు. అంటే 3తో కొడితే 3 6 18, 2/3. అంటే మొత్తం మనకు 6 సంవత్సరాలు 2/3. ఆల్రెడీ ఫస్ట్ 10 years మనం వడ్డీ కనుక్కున్నాం. ఆ 10 years ప్లస్ టోటల్ మనకు 10 years ప్లస్ 6 సంవత్సరాలు 2/3 ఉంటుంది. కాబట్టి మొత్తం కలిపితే మనకు 16 2/3 సంవత్సరాలు అనేది మనకు ఆస్తి. అంటే ఈ రూ. 1000 అనేది 2000 కావడానికి 5% వడ్డీ వంతున మనకు టోటల్ గా 16 2/3 సంవత్సరాలు అనేది ఈ విధంగా మనం ఆన్సర్ అనేది కనిపెట్టవచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ లెక్క కూడా సేమ్ అట్లాంటిదే. ఒక వ్యక్తి 5000 రూపాయలు 10% వడ్డీ రేటు చొప్పున ఖర్చును అతడు ఇచ్చేటప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు వడ్డీని అసలు కలిపే విధంగా ఇచ్చారు. అయితే మొత్తం 10,000 రూపాయలు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అంటే ఇక్కడ అసలు వచ్చేసి ఫస్ట్ మనకు 5000 తీసుకున్నాం. పీటీఆర్ 100 ఫస్ట్ మనం 5 years కనుక్కున్నాము. 5 టైం వచ్చేసి 5 years, వడ్డీ వచ్చేసి 10%/100. 2 zeros కు 2 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు 5 10 50, 50 × 50 2500. అంటే వడ్డీ మనకు 2500 వచ్చింది. 5 ఏళ్లకు మనకు 2500 వడ్డీ వచ్చింది. మనకు 5000కి అంటే టోటల్ మనకు 7500 అయింది 5 ఏళ్ల తర్వాత. ఇంకా మనకు 10,000 కావడానికి ఇంకా 2000 కావాలి, 2500 కావాలి. కాబట్టి మనకు ఇప్పుడు ఇది అసలు అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత అసలు అవుతుంది.
మనకు 2500 వడ్డీ రావాలి కాబట్టి వడ్డీ పీటీఆర్ 500 అంటే 7500 టైం తెలియదు మనం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కాబట్టి బై 100. ఈ 2 zeros కు 2 zero క్యాన్సిల్. అదేవిధంగా ఈ 0కు ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 25తో ఇక్కడే కొట్లు కొడితే 25 పదులు 25 ఫైనల్ టీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 10/3. టీ ఈజ్ ఈక్వల్ టు 10/3. 10/3 అంటే టీ ఈజ్ ఈక్వల్ టు మనకు కొట్లు కొడితే 3 9 1/3 కొట్లు కొడితే 3 3 9 1 మిగులుతుంది కాబట్టి 1/3 అనేది వస్తుంది. అంటే మనం ఈ విధంగా టైం అనేది ఆల్రెడీ మనకు 5 years ముందు కనుక 5 years కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిపినాం కాబట్టి 5 years ప్లస్ ఇప్పుడు 1/3 సంవత్సరాలు మొత్తం కలిపితే మనకు టోటల్ గా 8 1/3 సంవత్సరాలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం లెక్క చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు.